పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎంత లోన్ కావాలి ఏంటి అనేది అంతా కూడా లోన్ అప్లికేషన్స్ అంతా ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తారు. సో దాని ప్రకారము బ్యాంకర్స్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీని చూసి ఎవరైతే ఎలిజిబుల్ నుండి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా సబ్మిట్ చేసిన స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ర్యాంచ్ కి అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంచ్ కింద 15,000 ఇస్తారు. ఈ 15,000 రీపేమెంట్ కట్టిన తర్వాత సెకండ్ ట్రాంచ్ ఈ 15,000 కూడా 11 నెలల్లో వాళ్ళు రీపేమెంట్ తిరిగి చేసేయాలి. ఈ 11 నెలల్లో రీపేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ ట్రాంచ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో సెకండ్ ట్రాంచ్ కింద వీళ్ళకి 25,000 లోన్ వస్తుంది. ఈ 25,000 ని కూడా 18 మంత్స్ లో వాళ్ళు రీపేమెంట్ చేసేసేయాలి. సో 18 మంత్స్ లో వీళ్ళు కంప్లీట్ గా 100% రీపేమెంట్ అయిపోయిన తర్వాత థర్డ్ ట్రాంచ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ థర్డ్ ట్రాంచ్ 50,000 లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 50,000 కూడా 36 మంత్స్ లో వాళ్ళు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 3 ట్రాంచెస్ లో కూడా ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలిజిబుల్ ఉన్న ప్రతి స్ట్రీట్ వెండర్ కి కూడా లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.